కూరగాయల్లో రారాజు వంకాయ. ఈ రోజు నేను వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. సో వంకాయని పోవడానికి కవులు లేరంటే నమ్మండి. వంకాయ వంటి కూరయు పంకజముకి సీత బామామణి అని ఓ కవి తన పాట ద్వారా సీతతోనే పోల్చారు. అలాగే ఆహా ఏమి రుచి అనరా మైమరిచి రోజు తిన మరి మోజే తీరండి, తాజా కూరలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయ అండి అంటూ వంకాయ మీద రకరకాల కవులు పాటలు రాశారు. అంతటి విశిష్టమైనది ఈ వంకాయ. బ్రెయిన్ హెల్త్ కి సపోర్ట్ చేస్తూ మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్ కి యూజ్ అవుతుంది. ఆలోచన, గ్రహణ శక్తి మరియు ఏ అంశాన్నైనా నేర్చుకోవడానికి దోహదపడుతుంది ఈ వంకాయ. గుర్తించుకోవడం మరియు సమస్యలను పరిష్కరించడం వంటి మానసిక ప్రక్రియలకు సంబంధించినది. పైన చెప్పిన అంశాలన్నీ కూడా ఎరుక లేదా తలపు అని కూడా అంటారు. ఎరుక అంటే తరానికి తెలియకపోవచ్చు. ఏ విషయం గురించి అయినా చర్చించేటప్పుడు మీకు ఎరుకలే అంటారు కదా, ఆ పదం అన్నమాట. ఓవరాల్ గా చెప్పాలంటే మానసిక అభివృద్ధి మరియు నాలెడ్జ్ ని అందిస్తూ బ్రెయిన్ కి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ వంకాయ అనేది ఉపయోగపడుతుంది. మధుమేహానికి చెక్ పెట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను అభివృద్ధి కాకుండా కాపాడుతుంది అని రీసెర్చ్ ద్వారా కనుక్కోవడం జరిగింది. బోన్ డెన్సిటీని పెంచడమే కాకుండా బోన్ మ్యారోలో మార్పులు అంటే మంచి మార్పులు వస్తాయని కూడా రుజువు చేయబడింది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది, యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది, నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది ఈ వంకాయ. వంకాయ కర్రీ తింటే ఎలర్జీ వస్తుందని ఒక అపోహ కూడా ఉంది. కానీ ఏంటి అంటే వంకాయ వండే తీరులో అనేది కరెక్ట్ గా ఉంటే ఈ ఎలర్జీ అనేది రాదు. వంకాయలు కట్ చేసినాక ఒక 3-4 టైమ్స్ వాటర్ లో మంచిగా కడగాలి. కడిగినప్పుడు ఏంటంటే వంకాయలో ఉండేటువంటి కనరు అనేది లేకుండా అప్పుడు ఎలర్జీ అనేటువంటిది రాదు వంకాయ తిన్నా కానీ. వంకాయలో 90% వాటర్ ఉంటుంది. ఇది తినడం వలన ఎనర్జీ 25 గ్రామ్స్ వస్తుంది. పిండి పదార్థాలు 3 గ్రామ్స్ ఉంటవి, మాంసకృతులు 1.5 గ్రామ్స్, పీచు పదార్థాలు 4 గ్రామ్స్, విటమిన్ కే 15 మైక్రోగ్రామ్స్, ఫోలిక్ యాసిడ్ 33 మైక్రోగ్రామ్స్. ఈ విధంగా ఇందులో పోషకాహాలన్నీ ఉంటాయండి. సో ఈ వంకాయ చేసేటువంటి విధానం ఏంటి అంటే పాన్ లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగినాక అందులో ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి అది మగ్గినాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అదంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గినాక అందులో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేసి కలుపుతున్నాను. ఇవంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ వంకాయ కర్రీ చేసేటప్పుడు ఏంటి అంటే వంకాయ లేతగా ఉంటాయి కాబట్టి వెంటనే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడం వలన వంకాయ అనేది కనరు పట్టదు. వంకాయ తిన్నా గానీ ఎలర్జీ అనేది రాదు. సో ఇప్పుడు నేను వంకాయ మంచిగా మగ్గినాక అందులో ఏంటి అంటే